నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 276వ నామము భైరవి. ప్రతిపదార్థం భైరవుని పరమశివుని భార్య. భైరవస్య పరమశివస్య స్త్రీ భైరవి. జగతాత పిత్రో వందే భైరవి భైరవాత్మకో. భైరవుడు అంటే శివుడు, అతని భార్య భైరవి. జగత్తుకు మాతాపితాలైన భైరవులకు నమస్కరిస్తున్నాను. లింగ పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. శబ్దాలన్నీ పార్వతీ స్వరూపురాలు, అర్థాలు శంకర స్వరూపురాలు. అలాగే పగలు శివ స్వరూపము, రాత్రి పార్వతీ స్వరూపము. అరుంధతి, అనసూయ, శచీదేవి మొదలైన వారందరూ పార్వతీ స్వరూపాలే. ప్రపంచంలో స్త్రీలింగ శబ్దంచే చెప్పబడే స్వరూపాలన్నీ గౌరీ విభూతులే. భైరవి అంటే స్త్రీల గుంపు, చెలుల సమూహంతో ఉంటుంది కాబట్టి పరమేశ్వరి భైరవి. భైరవి అంటే దుర్గాదేవి. భైరవి అనేది 8 పురుష రాగాలలో ఒకటి. పురుష రాగాలు భైరవి, మాలవి, బంగాళ, హిందోళ, రాగమంజరి, శ్రీరాగ, గౌళ, భూపాల. వీటిలో మొదటి రాగం భైరవి. 12 వర్ష కన్యా రూప భైరవి. 12 సంవత్సరాలు గల బాలిక భైరవి అని చెప్పబడింది. భైరవుని యొక్క శక్తి భైరవి. భైరవుడు అంటే పరమేశ్వరుడే. భైరవులు 8 మంది. అసితాంగ భైరవ, రూరు భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్మెత్త భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ. వారి స్త్రీలు కూడా భైరవి 8 మంది. భైరవుని శక్తి కాబట్టి పరమేశ్వరి భైరవి అనబడుతుంది. భైరవుడు ఉగ్రరూపధారుడు. వారణాసిపురంలో కాలభైరవుడు క్షేత్రపాలకుడు. స్త్రీ శంకర భగవద్పాదుల వారి కాలభైరవ అష్టకం ప్రసిద్ధమైనది. పూర్వనామంలో చెప్పిన విధంగా అమ్మవారే వెలుగులకు కేంద్రం. భానుమండలాల వంటి అన్ని తారక మండలాలు ఏర్పడటానికి వెనుక ఉన్న తేజస్సు కూడా అమ్మవారే కేంద్రం. వాటి ఉత్పత్తి స్థానం కూడా అమ్మవారే. ఆ కేంద్ర స్థానంలో ఉండే అమ్మవారికి ఉన్న ప్రత్యక్షమైన పేరే భైరవి. భైరవి అంటే తెల్ల జిల్లేడు అని కూడా అర్థం. తెల్ల జిల్లేడును అర్కం అంటారు. సూర్యుని అర్కుడు అంటారు. అంటే సూర్యునికి తెల్ల జిల్లేడుకు సంబంధం ఉన్నది. సాయన సిద్ధాంతాన్ని అనుసరించి సూర్యుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు, అంటే జూన్ 24 నుంచి జూలై 8వ తేదీ మధ్యలో పుష్యార్క యాగం వస్తుంది. ఆ రోజున తెల్ల జిల్లేడు వేరు తీసి శుభ్రం చేసి పూజించి రాగి లేక వెండి తాయెత్తులో ఉంచి ధరిస్తే భౌతికమైన మానసికమైన రుగ్మతలు చాలా వరకు నివారింపబడతాయి. ఓం గృణీః సూర్య ఆదిత్య ఓం అనే సూర్యమంత్రాన్ని కూడా జపిస్తే మరింత అనుకూల్యం సిద్ధిస్తుంది. తెల్ల జిల్లేడునే కాకుండా ఉన్మెత్త అనే సంస్కృత పదంను కూడా భైరవి అంటారు. ఇంతకు ముందు చెప్పుకున్న నామము మహాభైరవ పూజితాలో చెప్పిన 8 మంది భైరవలో ఉన్మెత్త భైరవుడు కూడా ఉంటాడు. మానసికమైన రుగ్మతలు, పిచ్చి, హిస్టారియా మొదలైనవి కూడా ఈ ఉన్మెత్త భైరవునికి సంబంధించిన ఉమ్మెత్తకాయ నుండి తీసే స్టెమినియం అనే హోమియో ఔషధంతో నివారణమవుతాయి. భైరవి అనే నామము వెలుగు కేంద్రము, ఉత్పత్తి స్థానమైన అమ్మవారిని సూచిస్తుంది. కాబట్టి పరోక్షంగా అమ్మవారే ఈ రుగ్మతలన్నిటినీ చక్కదిద్దేది. మార్తండ భైరవ రూపంలో సూర్య సంబంధమైన గుండె, రక్త ప్రసరణాది రుగ్మతలను, ఉన్మెత్త భైరవ రూపంలో మానసిక రుగ్మతలను అమ్మవారు నివారిస్తుంది. ఈ భైరవ నామంలో ప్రతిపాదింపబడే అమ్మవారు అనాహత చక్రానికి సంబంధించిన 12 దళ పద్మం మధ్యలో ఉన్నట్టు ధ్యానించాలి. హృదయము సింహరాశి చేత సూచింపబడుతుంది. ఆ సింహరాశికి వెలుగుల మూర్తి అయిన సూర్యుడు అధిపతి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. దశవిధ మహావిద్యలలో భైరవి విద్య ఒకటి. ఈ విద్యకు అధిష్టాన దేవత దక్షిణామూర్తి. ఓం భైరవాయ నమః. త్రక్షాకరి. శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేస్తే మా అప్డేట్స్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి, చూడగలరు. థ్యాంక్ యూ. ఏమన్నా కామెంట్స్ ఉండి
ఉంటే తప్పకుండా పెట్టగలరు. థ్యాంక్ యూ.